ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. ప్రజలారా, అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు: మన దేవుని కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని. ప్రజలారా, ఈ లోకంలో అపవాది మనపైన దాడి చేస్తూనే ఉంటాడు. మనల్ని శోధనలోకి నెట్టుతూనే ఉంటాడు. మనల్ని అపవిత్రతలోనికి లాగుతూనే ఉంటాడు. మన యొక్క బలహీనతలు చూచి మనల్ని హింసిస్తూనే ఉంటాడు. అయితే మనంతట మనము అపవాదితో పోరాడలేము. ఎందుకనగా మనము మొదట్లో అపవాది చేత మోసపోయి పాపమునకు చోటిచ్చి శక్తిహీనులైపోయాం. దేవుడు మనకిచ్చిన శక్తిని, మనకిచ్చిన స్వాతంత్రమును, మనకిచ్చిన అధికారమును మనము అపవాది మాట విని వాని చేతులకు అప్పగించేశాం. గనుక దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నాం. దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిచ్చు మహిమను పోగొట్టుకున్నారు అని. ప్రజలారా, అప్పటి నుండి అపవాది చెలరేగుతూ నేటి వరకు ప్రతి ఒక్కరి జీవితమును నాశనము చేయాలని ప్రయాసపడుతూ పాపపు కార్యములు విచ్చలవిడిగా జరిగిస్తూ లోకంలో కానీ, దేశంలో కానీ, కుటుంబాల్లో కానీ, మన యొక్క జీవితంలో కానీ ప్రశాంతత లేకుండా చేయిచు ఒకరి మీద ఒకరిని రేపుతూ సమాధానాన్ని పాడు చేస్తూ జీవితంలో సంతోషము లేకుండా చేయుచున్నాడు. అయితే మనము సంతోషము కావాలని పాపపు మార్గములు ఎన్నుకుంటూ జీవితమును నాశనము చేసుకుంటున్నాం, ఓడిపోతున్నాం, చేతగాని వారమైపోతున్నాం. అయితే అపవాది కార్యములను లయపరచునది, వాడి కోరలు పీకినది, వాడిని చితక్కొట్టినది, వాడి యొక్క చీకటిని తరిమి కొట్టినది, వాడిని ఓడించిన సజీవుడైన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క అమూల్యమైన రక్తము మనకున్నది. యేసు రక్తము మనల్ని ప్రతి పాపము నుండి విడిపించి, అనగా మన హృదయాలలో నరనరాల్లో పేరుకొని పోయిన చెత్తను, అపవిత్రతను, అపవాది సంబంధమైన స్వభావాలను, ఇచ్చలను సైతము దహించినది యేసు రక్తము. ఆమేన్. అంతేకాదు, యేసు రక్తము జయము, శిలువ రక్తము జయము. అవును ప్రజలారా, ఎటువంటి పాపపు బీజము లేని, ఎటువంటి దోషము లేని, కళంకము లేని, అపవిత్రత లేని, ఎటువంటి మచ్చ మరక లేని అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన రక్తము మన యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము, యేసుక్రీస్తు నామము. మన ప్రభువు ముందు ఎవరు నిలవగలరు? మన ప్రభువు ముందు ఏ పాపము నిలవగలదు? మన ప్రభువు ముందు ఎవరు జయించగలరు? ఏ అపవాది నిలవగలడు? ఆయన నామమందు, ఆయన రక్తమందు ఏ అపవాది, ఏ కీడు, ఏ హాని, ఏదియూ నిలవలేదు. గనుక అట్టి జయము, అట్టి విడుదల మనము పొందుకోవాలంటే ప్రభువు నామమందు విశ్వాసముంచి మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడితే, ప్రభువును మన సొంత రక్షకునిగా, దేవునిగా స్వీకరిస్తే, అంగీకరిస్తే, అప్పుడు మన ప్రభువైన యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుండి విడిపించి పవిత్రపరచును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మాకు చేత కాదయ్యా ఈ పోరాటాలు పోరాడటం, ఈ వ్యాజ్యములాడటము మా వల్ల కాదయ్యా. ఈ శ్రమల్లో మేము నలిగిపోవచ్చున్నాం, ఈ పాపపు బంధకాల్లో అల్లాడిపోవచ్చున్నాం. తండ్రి, కరుణించే దేవా, మీ రక్తంతో ప్రతి అపవాది బాణములను, ఆటలను దహించి వేసి, మీ రక్తమును మా మీద ప్రోక్షించి మాకు విజయమును దయచేయమని వేడుకుంటూ, అపవాద క్రియలను యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.